విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఇజ్జగిరి ప్రతాప్ అనే సింగరేణి కార్మికుని కుటుంబానికి ఆర్జీవన్ జీఎం చేతుల మీదుగా మ్యాచింగ్ గ్రాంట్ చెక్ను అందజేశారు. జీడీకే లెవెనింగ్ లైన్కు చెందిన ఎల్హెచ్డి ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ ఇటీవల నైట్ షిఫ్ట్లో విధులు నిర్వహిస్తూ గని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో శనివారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రతాప్ సతీమణి ఇజ్జగిరి రాజేశ్వరి, కుమారుడు ఇజ్జగిరి రమేష్లకు సింగరేణి ఉద్యోగులు అందించిన 10,57,168 రూపాయలతో పాటు 10 లక్షల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ చెక్లను జీఎం డి లలిత్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతాప్ ప్రమాదవశాత్తు చనిపోవడం బాధాకరమని, వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. సింగరేణి సంస్థతో పాటు ఉద్యోగులు తమ వంతు బాధ్యతగా ప్రతాప్ కుటుంబానికి 20,57,168 రూపాయలను అందించడమే కాకుండా ప్రతాప్ కుమారునికి ఎలక్ట్రీషియన్ అసిస్టెంట్ ఫోర్మెన్గా సూటబుల్ జాబ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ఎస్ఓ2 జీఎం గోపాల్ సింగ్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏజెంట్ చిలక శ్రీనివాస్, బ్రాంచ్ సెక్రటరీ ఆరెలి పోషం, సీనియర్ పీఓ హనుమంతరావు, సంక్షేమాధికారి రవీందర్, ఏఐటీసీ నాయకులు రంగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.